గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మల్కాజ్గిరి జోన్ పరిధిలోని 2 కేసులకు సంబంధించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఒకటి ఫస్ట్ జవహర్ నగర్ పిఎస్లో రిపోర్ట్ అయినటువంటి మర్డర్ కేసు. దీంట్లో గత అక్టోబర్ నెలలో జవహర్ నగర్ పిఎస్లో కంప్లైంట్ రావడం జరిగింది. అంజు అని 40 సంవత్సరాల మహిళ తప్పిపోయింది, కనిపించట్లేదని చెప్పేసి వాళ్ళ పెద్ద కూతురు ఇచ్చిన కంప్లైంట్ మీద అక్టోబర్ 2025లో మిస్సింగ్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ చూసినప్పుడు అప్పటికే మే 2025లో వాళ్ళ అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఇన్ని నెలల పాటు రాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కేసు రిజిస్టర్ చేసిన అనంతరము ఇనిషియల్గా ఆ మిస్ అయిన మహిళకు 2 కూతుర్లు ఉన్నారు. 2 కూతుర్లు కూడా ఆ అమ్మాయి ఎవరితోటన్నా వెళ్ళిపోయి ఉంటుంది అనేటటువంటి అనుమానం వ్యక్తం చేయడంతో అక్టోబర్లో రిజిస్టర్ అయిన కేసులో అదే దిశగా జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. కానీ వాస్తవంగా ఆ మహిళ యూజ్ చేసిన ఫోన్ నెంబర్లు కానీ అవి ఆమె పనిచేసిన ప్రదేశాలను పరిశీలించినప్పుడు సో అటువంటి కాంటెంట్ ఏం దొరకలేదు మాకు. సో దాని మీద తర్వాత అదే దర్యాప్తు కొనసాగిస్తున్న క్రమంలో పిల్లల బిహేవియర్ మీద కొద్దిగా అనుమానం రావడం జరిగింది. కానీ సుమారు 4 నెలల పాటు ఎటువంటి క్లూస్ రాలేదు. రీసెంట్గా లాస్ట్ వీక్లో కొన్ని క్లూస్ లభించడంతో దాని దిశగా మరింతగా దర్యాప్తు చేయగా ఈ హత్య విషయం బయటపడింది. దీంట్లో ఈ అంజు అనే మహిళకు చిన్న కూతురు ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పేరు చెప్పడం కుదరదు. సో ఆ మైనర్ అమ్మాయికి సోషల్ మీడియా ద్వారా మాంటీ అనే అక్యూజ్డ్ అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం శారీరక సంబంధానికి దారితీసింది. కాకపోతే మైనర్ అమ్మాయి కావడంతో వాళ్ళ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024లోని జవహర్ నగర్ పిఎస్లో పోక్సో యాక్ట్ కేసు నమోదైంది అబ్బాయి మీద. దాని మీద అతను 50 రోజుల పాటు రిమాండ్ పోవడం జరిగింది. తదనంతరం జైలు నుంచి వచ్చినాక కూడా ఆ అమ్మాయితో రిలేషన్ కంటిన్యూ చేయడంతో మరొక సందర్భంలో బొలారం పిఎస్ లిమిట్స్లో మళ్ళీ శారీరకంగా కలిసిందని తెలవడంతో వాళ్ళ మదర్ ఇచ్చిన కంప్లైంట్ మీద మరో కేసు రిజిస్టర్ అయింది. దాని మీద మరోసారి అరెస్ట్ అయిండు. సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని వీళ్ళ మహిళ ఎవరైతే మదర్ ఉన్నారో ఆ మదర్కి ఇనిషియల్గా ఆ అబ్బాయి జాబ్ విషయంలో కానీ ఆ అబ్బాయి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో కానీ ఆమె సాటిస్ఫాక్షన్గా లేకపోబట్టి ఈ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోవచ్చు, తర్వాత మంచి సంబంధం కాదనే విషయంతో అవాయిడ్ చేయడం ఆమె చేసింది. దాన్ని మనసులో పెట్టుకొని వీళ్ళిద్దరు కూడా వీళ్ళ మదర్ ఉన్న రోజులు వీళ్ళకు మ్యారేజ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆమెను చంపేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చి దానికి అనుగుణంగా వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దానిలో భాగంగా మే 2025 12వ తారీఖున ఆ మహిళ కుక్కుగా పనిచేస్తుంటుంది. ఆమె మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ 1 o'clock వస్తుంది. సో ఆమె అదేవిధంగా పెద్ద కూతురు డీమార్ట్లో పనిచేస్తుంది. ఆమె ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ నైట్ 7-8 వరకు కూడా రాదు. సో ఆ విధంగా ఆ రోజు ఏదైతే ఈమె కుకింగ్ కొరకు బయటికి వెళ్ళినప్పుడు ఇతనికి ఫోన్ చేసి పిలిపించుకోవడం జరిగింది మాంటీని. ఈ చిన్న అమ్మాయి మాంటీ అనే అబ్బాయి ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ మహిళ యాసిడ్గా 12 గంటలకు తన పూర్తి పని చేసుకొని ఇంటికి రావడం జరిగింది. రాగానే ఈ చిన్న అమ్మాయి డోర్ క్లోజ్ చేసింది. ఈ ముందే వీళ్ళు సిద్ధం చేసుకున్నటువంటి ఆ వెజిటబుల్ నైఫ్ తోటి ఈ మాంటీ అనే అక్యూజ్డ్ ఆమెను స్టాబ్ చేయడం జరిగింది. ఆ స్టాబ్ చేసే క్రమంలో ఆమె రెసిస్ట్ చేసేటప్పుడు కూడా చిన్న అమ్మాయి పట్టుకోవడం జరిగింది ఆమె కదలకుండా. ఎప్పుడైతే ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆ డెడ్ బాడీని ఇంట్లోనే బెడ్రూమ్లో బెడ్ కిందకి జరిపి దాచిపెట్టడం జరిగింది. దాని తర్వాత డెడ్ బాడీని ఏ విధంగా వాళ్ళు డిస్పోజ్ చేయాలనేటటువంటి దాంట్లో వాళ్ళకు సరైనటువంటి కన్క్లూజన్కి రాలేకపోవడంతో ఆ రోజు అట్లాగే ఉంచిండ్రు. సో ఈవినింగ్ ఎప్పుడైతే పెద్దమ్మాయి ఇంటికి వచ్చిందో తల్లి మీద చెప్పడం జరిగింది. ఎవరో ఫోన్ చేసి వెళ్ళింది, అమ్మ ఎవరితోటో వెళ్ళిపోయింది, 4-5 రోజుల దాకా రానన్నది అని చెప్పడంతో ఆ పెద్దమ్మాయి కూడా నమ్మింది ఆ విషయాన్ని. అయితే వీళ్ళిద్దరు రిలేషన్ గురించి పెద్దమ్మాయికి ఐడియా ఉండడంతో వీళ్ళు బెడ్రూమ్లో ఉంటే ఆ అమ్మాయి డిస్టర్బ్ చేయలేదు. సో ఆ నైట్ అయిపోగానే మళ్ళీ మార్నింగ్ యథావిధిగా పనికి వెళ్ళిపోయింది. సో మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వీళ్ళకి డెడ్ బాడీని బయటికి తీసుకెళ్ళడానికి పరిస్థితులు అనుకూలించలేదు. సో ఈవినింగ్ మళ్ళీ ఏదైతే కొంచెం స్మెల్లింగ్ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు అదే రూమ్లో వీళ్ళు దాన్ని డిస్పోజ్ చేస్తే దాన్ని పూడ్చిపెడితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకు. దాంతో ఆ రోజు నైట్ కూడా వీళ్ళు రూమ్ స్ప్రేయర్లు ఇటువంటివి యూజ్ చేసి ఆ స్మెల్ రాకుండా మేనేజ్ చేయగలిగినారు. మళ్ళీ మరునాడు పెద్దమ్మాయి ఎప్పుడైతే తన జాబ్కి వెళ్తుందో వెళ్ళగానే వీళ్ళు
ఆ బెడ్ ఏదైతే బెడ్రూమ్లో బెడ్ ఉంటుందో దాని కింద ఫ్లోరింగ్ నాపబండలాగా ఉంటాయి, దాన్ని తొలగించేసి డిగ్ చేసిండ్రు. 3-4 ఫీట్స్ వరకు డిగ్ చేసేసి బయటికి వెళ్ళి రిసాల బజార్లో ఒక 2 సిమెంట్ బ్యాగులు కొనుగోలు చేసి ఆ వచ్చి సిమెంట్ తోటి వాటర్ కలిపేసి దాన్ని ఫిల్అప్ చేసేసారు. మళ్ళీ యథావిధిగా నా బండలు పెట్టడం జరిగింది. సో ఈవినింగ్ పెద్ద అమ్మాయి మళ్ళీ వచ్చిన తర్వాత అరే ఏమైందని చెప్పేసి అడిగితే ఇట్లా ఎలకలు పందికొక్కులు మొత్తం అవి చేస్తున్నాయి, అందుకని చెప్పేసి సిమెంట్ వేసినాం అక్క అని చెప్పింది. దాంతో ఆ అమ్మాయి కూడా నమ్మింది. ఇక ఆ క్రమంలో తర్వాత వాళ్ళ అమ్మ ఎవరితోటో వెళ్ళిపోయింది. ఎందుకంటే వీళ్ళకు హస్బెండ్ లేడు, హస్బెండ్ మిలిటరీలో పనిచేసేవాడు. ఎవరైతే డిసీజ్డ్ ఉమెన్ ఉందో అతను 5 years బ్యాక్ ఈమెను వదిలేయడం జరిగింది వేరే రిలేషన్లో. దానివల్ల ఈమె కూడా ఎట్టన్నా పోయి ఉంటుంది అనేటటువంటి క్రమంలోనే వీళ్ళు ఉన్నారు. సో దాంట్లో పోలీస్ కంప్లైంట్ ఈ పెద్ద అమ్మాయిని ఏమని మిస్లీడ్ చేసినట్టు వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ వీక్ ఇంకా రావట్లేదని మేము పోలీస్ స్టేషన్కి పోయినాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము, పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అని పెద్ద అమ్మాయికి చెప్పడం జరిగింది. సో పెద్ద అమ్మాయి అదే ట్రాన్స్లో ఉండింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదని. కానీ అక్టోబర్కి వచ్చేటప్పటికి వీళ్ళకు ఆ డబ్బులేమో అవసరం పడి వీళ్ళ మదర్ ఇచ్చిన చిట్టి ఒకటి పెండింగ్ ఉండింది, ప్రైవేట్ చిట్టి. ఆ చిట్టి డబ్బుల కొరకు అని చెప్పేసి వీళ్ళ అక్కను ఒప్పించేసి అమ్మ ఎట్లా రావట్లేదు డబ్బులు తెచ్చుకుందామని చెప్పేసి తీసుకెళ్తుంది. అతను తీసుకెళ్తే ఆ చిట్టి అతను మీ మదర్ ఇచ్చిన అయితే మీకు ఎట్లా ఇస్తాము ఇవ్వము అని చెప్పేసి అతను చెప్తే మా అమ్మ ఇట్లా వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి రాదు అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. అట్లయినా సరే నేనేం నమ్మడానికి లేదు, మీరు పోలీస్కి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఉంటే నేను అది దగ్గర పెట్టుకొని మీకు ఇస్తారు, రేపు మళ్ళీ మీ మదర్ వచ్చి అడిగినా కానీ నాకు ఆధారం ఉంటుంది అని చెప్పడంతో అప్పుడు వీళ్ళు అక్టోబర్లో వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. చేసి ఇనిషియల్గా ఇదే ప్రాజెక్ట్ చేస్తారు, ఎవరితోటో రిలేషన్లో వెళ్ళిపోయింది అనేటటువంటి దాంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా ఇనిషియల్గా అదే క్రమంలో వెళ్ళి ఆమె సిడిఆర్లో ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తులను వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఈ దశలోనే జరిగింది ఇన్వెస్టిగేషన్ అంతా. అది ఇప్పుడైతే మాకు దాంట్లో ఏం క్లూస్ రాలేదో వీళ్ళ మీద సస్పిషియస్ ఉన్న తర్వాత అప్పుడు వీళ్ళ మీద నిఘా పెడితే ఒక ఇంటర్నల్ క్లూ దొరికింది, దాన్ని డిస్క్లోజ్ చేయడం కుదరదు. సో ఆ క్లూ ద్వారా మరింతగా దాన్ని దర్యాప్తు చేసి ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మాంటిని తీసుకొచ్చి కస్టడీలోకి తీసుకొచ్చి విచారిస్తే ఆ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. జరిగిందంతా వివరంగా చెప్పిండు. సో దాని ప్రకారము మాంటిని అదేవిధంగా ఈ జువెనైల్ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా పోలీసుల తరఫున అంటే రీసెంట్ డేస్లో మనం చాలా చూస్తున్నాం ఇటువంటివి. సో అందరూ కూడా మీరు ప్రతి కేసులో ఏ మర్డర్ కేసులో కూడా ఇప్పటి వరకు అక్యూజులు చట్టానికి దొరకకుండా ఉన్నది లేదు. కాబట్టి మీ ఇంట్రెస్ట్లు ఏమున్నా సరే ఏదైతే మీ కుటుంబ సభ్యులనే హత్య చేసేంత ఘాతుకానికి పాల్పడుతున్నారో దీన్ని అందరూ కూడా గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్పు చేసి ఏదో ఆ శవాల్ని మాయం చేద్దాము, శవాల్ని దొరకకుండా చేద్దాము, ఇటువంటివి చేస్తే తప్పించుకోవచ్చు అనే భావన కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్పు చేస్తే చట్టానికి దొరుకుతారు. ఆ చట్టానికి దొరికిన తర్వాత మీరు అనుకున్నట్టు మీ లైఫ్ ప్రశాంతంగా సుఖంగా ఉండదు, మీ కుటుంబ సభ్యులు తిరిగి రారు. కాబట్టి ప్రజలు ఏమైనా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చట్టపరంగా పరిష్కరించుకునే మార్గాలను వెతకాలి. ఈ సందర్భంగా ఏదైనా పోలీసు హెల్ప్ ఉంటే తీసుకోవాలి, కానీ ఇటువంటి నేరాలకు పాల్పడకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. అక్టోబర్లో అండి, October 25. అప్పుడు ఇద్దరు కలిసి వచ్చింది. పెద్ద అమ్మాయి కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఇద్దరు కలిసి రావడం జరిగింది. సార్ ఈ కూతురు మిస్సింగ్ కేసు పెట్టిన తర్వాత పోలీసులు ఎందుకు ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్ళలేకపోయారు? ఎందుకంటే ఇంట్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, మరి ఇంట్లో నుంచి మిస్సింగ్ అయినా కూడా సీసీ కూడా తెలుస్తుంది కదా, మరి ఎందుకు ఆశించినంత మేర పోలీసులు ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు? ఒకవేళ చేసుకుంటే ఈరోజు మృతి చెందకపోయి ఉంటుంది కదా. సీసీ కెమెరాలు మనకు అన్ని చోట్ల ఇప్పుడు ఆమె కావాలని వెళ్ళిపోయిన క్రమంలో జనరల్గా సీసీ కెమెరాలను అవాయిడ్ చేస్తుంది అనేటటువంటి ఆలోచన ఉంటుంది పోలీసుకు. సో అక్టోబర్లో కూడా ఎప్పుడైతే కేసు రిజిస్టర్ చేసిందో చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఫర్దర్గా ఏంటంటే మీరు గమనించాల్సింది ఆ ఎఫర్ట్స్ కంటిన్యూషన్ ఇప్పుడు నేరం బయటపడ్డది. ఇప్పుడు దీంట్లో మాకు ఏది థర్డ్ పార్టీ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాదు, ఇది ఆ ఇన్వెస్టిగేషన్ ఏదైతే నడుస్తున్న క్రమంలోనే పోలీసులు తీసుకొచ్చిన క్లూస్ ద్వారా మాత్రమే ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. చెప్పినట్టు కొన్ని సందర్భాలలో ఆలస్యం జరుగుతుంది, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు పోలీసు. సో వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీదనే మనం ఎంతసేపటికి ఇన్వెస్టిగేషన్ డిపెండ్ అవుతుంది. సో అది ఇంకో డైరెక్షన్లో వెళ్ళింది. సో దానివల్ల ఆలస్యం జరిగింది. వాళ్ళ భర్త ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఆయనకి అసలు ఈ విధంగా జరిగిందన్న విషయం అని తెలుసు ఆయనకి? మీరు కాంటాక్ట్ అవ్వడేమన్నా? భర్త నెంబరు కాంటాక్ట్ లేడు, ఆయన వీళ్ళతోటి లేడు, మన దగ్గర కూడా అతని ఒరిజినల్ నెంబర్ లేదు ఇప్పుడు.
తర్వాత మిలిటరీలో పనిచేస్తున్నాడు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసామన్నట్టు ఇక్కడి నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నారు. మళ్ళీ మేము కూడా కమ్యూనికేట్ చేస్తాము. మరి వాళ్ళైతే 5 సంవత్సరాల నుంచి మనకు అన్అఫీషియల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ వేరే మ్యారేజ్తో ఉన్నాడు అని చెప్పేసి. డబ్బుల గురించి కాదండి, డబ్బులు వీళ్ళు అసలు చిట్టి డబ్బులు ఉన్నాయనే విషయం అదంతా కూడా తర్వాత 2-3 నెలల తర్వాత వీళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు వచ్చింది. కానీ దీంట్లో బేసిక్ మోటివ్ వచ్చేసి వీళ్ళ రిలేషన్కు వీళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళ మదర్ అడ్డుపడుతుంది అనేటటువంటిదే మేజర్ రీజన్ దీంట్లో. హత్య జరిగింది May 12th అండి. వాళ్ళకి ఇప్పుడు అది ఆల్మోస్ట్ 1 year కావస్తుంది కాబట్టి 11th 12th సంథింగ్ అట్లా చెప్తున్నారు. కానీ మాకు కన్ఫర్మేషన్ సార్ ఇప్పుడు అమ్మాయి మైనర్ అంటున్నారు కదా, మరి మైనర్ ఎట్లా ప్రెగ్నెంట్ జన్మనిస్తుంది? ఎందుకంటే మైనర్కి డెలివరీ చేయడానికి లేదు కదా. కంప్లైంట్ రావాలి కదా మనకు. ఇప్పుడు ఎవరు కంప్లైంట్, వాళ్ళ మదర్ ఉన్నప్పుడు కంప్లైంట్ చేసింది, 2 సార్లు కంప్లైంట్ చేస్తే 2 సార్లు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఏదైతే తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ ఉన్నాయో ఇప్పుడు ఆల్మోస్ట్ మేలో అంటే మే నుంచి ఇప్పటికే మీకు 1 year గ్యాప్ కావస్తుంది, 10 months. సో దాని తర్వాత జరిగిన డెవలప్మెంట్లు దాని గురించి ఎవరు కూడా మనకేం కంప్లైంట్ చేయలేదు. కంప్లైంట్ చేస్తే మీరు అన్నట్టు ఆబ్వియస్గా డెలివరీ టైం ఇదన్నీ మీరు చెప్పేది తర్వాత విషయం. ఇప్పుడు ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తారో ఇప్పుడు దీంట్లో ఉన్న విషయం ఏంటంటే బయాలజికల్గా ఈ అమ్మాయి కొంచెం ఏజ్ ఎక్కువ వాస్తవానికి. సర్టిఫికేట్లో ఏదో తేడా ఉన్నట్టుంది. సో ఏ డాక్టర్ కూడా ఏజ్ వెరిఫై చేయడు దాంట్లో. జనరల్ డెలివరీకి వెళ్తే అమ్మాయికి కనిపిస్తుంది, నార్మల్గా బయాలజికల్గా కనిపిస్తుంది. సో వాళ్ళకేం డౌట్ వచ్చినట్లేదు, వాళ్ళు డెలివరీ చేసినట్టున్నారు. దాంట్లో గవర్నమెంట్కి ఏమైనా లేదు, ప్రైవేట్నే చేసుకున్నారు. అంటే ఇప్పుడు అవన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేయాల్సిన అయితే ఇంకా కావాలంటే మీకు ఇన్ఫర్మేషన్ తర్వాత ఇస్తామంటే ఈ ఇన్వెస్టిగేషన్లో మాకు సంబంధించినంత వరకు ఈ మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన ఇష్యూ ఇదంతా కూడా ఇప్పుడు తెలుస్తుంది. సో మధ్యలో ఎవరు మాకు కంప్లైంట్ చేయలేదు, మా దృష్టికి రాలేదు కాబట్టి అది ఎట్లా ఇద్దరు కలిసి నిర్ణయించుకున్నారు. ఇనిషియల్గా ఇతను ఇనిషియేట్ చేసినట్టు ఆమె ఒప్పుకున్నారు. మాంటీ సింగ్ అక్యూజ్డ్. సార్ ఈ సీసీ కెమెరాలో ఎప్పుడు పెట్టారు సార్? అంటే మర్డర్ కంటే ముందు పెట్టారా తర్వాత పెట్టారా? ఎక్కడ సీసీ కెమెరాలు అండి? వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సార్? అది పనిచేస్తలేవు. అది యాక్చువల్ తర్వాత జరిగిన డెవలప్మెంట్ 1 year అప్పుడు ఆ క్రమంలో అయితే అప్పుడు లాస్ట్ టైం కేసు ఇన్వెస్టిగేట్ అప్పుడు మిస్సింగ్ కేసు అయినప్పుడు సీసీ కెమెరాలు ఉన్నట్టు మా దృష్టికి ఏం రాలేదు. అది ఓకే. ఇంకా ఇన్వెస్టిగేషన్లో కొన్ని జనరల్గా అవసరం లేదు. తల్లికి సంబంధించిన స్కూటీ వాళ్ళు చిన్న కూతురు ప్రియుడు కలిసి అమ్మారు, అమ్మిన దాని ద్వారానే మీరు లీడ్ తీసుకొని ఇందులో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇవన్నీ మా ఇన్వెస్టిగేషన్లో చాలా ఇష్యూస్ ఉన్నాయండి. నీడ్ నాట్ సరే మౌంటీ పైన గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? ఈ తల్లి పెట్టిన కేసులు ఈ కాకుండా కేసులు తప్ప వేరే కేసులు లేవు. ఓకే సార్, తల్లి స్కూటీ అనేది ఇందులో మీకు ఒక క్లూ అనుకోవచ్చు. పోలీస్ కేసు చాలా ఉన్నాయి క్లూస్, దాంట్లో చాలా ఉంటాయి. డెఫినెట్గా అన్నీ ఉంటాయి క్లూస్. సార్ ఈ మౌంటీకి ఏమన్నా క్రిమినల్ రికార్డు ఉందా సార్? గతంలో అతని పైన కేసులు అట్లా ఏమన్నా ఉన్నాయా సార్? పోక్సో కేసులు 2 ఉన్నాయి, వేరే కేసులు ఏం లేవు. ఈ విషయం మా అమ్మాయికి తెలుసా సార్? ఆ అమ్మాయికి ఏం తెలుసు? పోక్సో కేసులో మౌంటీ పైన కేసులు ఉన్నాయన్న విషయం యశికకి తెలుసా? ఆ అమ్మాయి తోటే కదా కేసు లేదు, తెలియకపోవడం. ఇప్పుడు ఆ అమ్మాయితో రిలేషన్ ఉందనే కదా మనం పోక్సో కేసు చేసింది. ఓకే సార్, ఇప్పుడు ఆ మహిళ స్కూటీ ఏడు సార్, మృతురాలి స్కూటీ ఎక్కడ ఉంది? అది ఎవరికో వాళ్ళు అమ్మేసిండ్రు. అవన్నీ కూడా మనం పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తీసేస్తాం. సార్ ఫాదర్ది ఇక్కడ వ్యక్తి కదా, సో జార్ఖండ్ సంబంధించినటువంటి అంజు కదా, సో వీళ్ళిద్దరు ప్రేమ వివాహం అనుకోవచ్చా? ఏంటంటే ప్రేమ వివాహమా సార్? మీ తల్లి అంజు మదర్ది కూడా లవ్ మ్యారేజ్. వీళ్ళు బేసిక్గా జార్ఖండ్, అతనేమో ఇక్కడ, ఇతను అక్కడ జాబ్ చేసేటప్పుడు లవ్ అఫేర్ ఉండింది. దాంతో వాళ్ళు మ్యారేజ్. ఆ ఇల్లు ఎవరు నిర్మించి, అంటే ఫాదర్ లేకపోతే మదరే నిర్మించుకుంటా? అది ఫాదర్ వాళ్ళ వారసత్వం వస్తున్న ఇల్లు అది. డిటెక్ట్, నేను అదే చెప్తున్నాను, డిటెక్ట్ చేయడం అనేది ఇన్వెస్టిగేషన్లో భాగము. అది ఎట్టి పరిస్థితిలో మేము బహిరంగంగా డిస్కస్ చేయలేము. ఎందుకంటే దాంట్లో ఏదైతే పొరపాటు జరుగుతాయో వాటి గురించి మనం బహిరంగంగా డిస్కస్ చేస్తే ఫర్దర్గా జరిగే క్రైమ్లలో అక్యూజులకు చెప్తున్నట్ట మనము మీరు ఇట్లా చేయకండి అని చెప్పేసి. సో
బేసిక్గా దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది జరిగిన నేరం గురించి దాన్ని మేము రిమైండ్ చేయడం గురించి మీకు వివరిస్తున్నాము. దాంట్లో ఏం క్లూస్ వచ్చినాయి అనేది ఇది ఇంటర్నల్ పార్ట్. నేరం కూడా ఎట్లా చేశారు అనేది కూడా చెప్పడం. సెకండ్ కేసు కీసర్లో సంబంధించి వద్దా, అది మీ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజంలో మీకు బాగుంటుంది కానీ మా పాయింట్ ఆఫ్ వ్యూలో అది కాదు, చెప్పకూడదు. ఓకే.